నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు అధికార కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రాం ఇన్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, రాజంపేట జనసేన నాయకులు ఎల్లటూరి శ్రీనివాసరాజు, అత్తగారి కృష్ణ, అధికారి దినేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకోవాలని, ఈ నెల 26న ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 30,000 సభ్యత్వాలు ఉండాలని వీరు అన్నారు. అలానే వేదిక ముందు ఉన్న నా తోటి జన సైనికులందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. రాజంపేట నియోజకవర్గానికి అలానే రాజంపేట పార్లమెంట్కి ఈ క్రియాశీలక సభ్యత్వాలకి ఈ సాధన మన నృత్యం ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్లమెంట్ సమన్వయకర్తగా వచ్చిన మా కేకే అన్నగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నేను సిద్ధోడంలో కలవడం జరిగింది. ఫస్ట్ టైం సిద్ధోడంలో కలిసినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో నేను చూస్తున్నాను. బాబాయ్ చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ అక్కడ లోకల్ వర్కర్స్తో అంతా. సో అలాంటి కష్టకాలంలోనే అధికారంలో లేనప్పుడే ఆయన వెన్నుండి కడప జిల్లాలో కౌలు రైతులకి అంత పెద్ద ఎత్తున మనము అందరికీ చెక్కులు పంపిణీ చేసి కళ్యాణ్ గారు అంత పెద్ద కార్యక్రమం నిర్వహించాలంటే కేకే గారి ప్రోత్సాహం ఎంతో పెద్ద పాత్ర ఉండేది. వారికి నాకు ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కేకే గారు రాజంపేట సమన్వయకర్తగా ఇక్కడికి రావడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఆయన కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి. అటువంటి వారి డైరెక్షన్లో అడుగుజాడల్లో రాజంపేట పార్లమెంట్ని ముందుకు తీసుకెళ్లేదానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎంతో రాష్ట్రంలోనే ఒక మంచి పొజిషన్లో రాజంపేటను పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సాధకుల యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అంటే మెంబర్షిప్, పోయినసారి అందరినీ మెంబర్షిప్ చేస్తున్నాము. ఇలా క్రియాశీలక వాలంటీర్లుగా వాళ్ళ పేరు మార్చి ఇప్పుడు సాధకులుగా పెట్టడం జరిగింది. ఈ సాధకుల యొక్క పని ఏంటంటే మన యొక్క మెంబర్స్ని ఉద్యములుగా జాయిన్ చేసుకోవడము. ఆ ఉద్యమాలు ఎందుకు అంటే మన యొక్క పార్టీ సిద్ధాంతాలు నమ్మి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన పార్టీలో ఒక మెంబర్గా, ఉద్యమిగా చేరాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. దానికోసమని ముందుగా రాజంపేట పార్లమెంట్కి నన్ను సమన్వయకర్తగా నియమిస్తే ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు మీద సాధకులకి అవగాహన కల్పించడం కోసం రావడం జరిగింది. ఎవరైతే సభ్యత్వాలు తీసుకుంటారో వారిని ఉద్యమీలుగా, ఎవరైతే ఆ ఉద్యమీల్ని పార్టీకి దగ్గర చేస్తూ సభ్యత్వాలు చేస్తున్నారో వాళ్ళని సాధకులుగా పవన్ కళ్యాణ్ గారు నామకరణ చేశారు. ఉద్యమీలు అంటే జన సైనికులు ఒక ఉద్యమకారులాగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. జనసేన పార్టీ ఈ రోజు దాకా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. ముందు ముందు పార్టీ బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 26వ తారీఖు ప్రారంభిస్తున్నాం. దానికి ఎక్కువ మంది ఉద్యమీలు పార్టీకి దగ్గర కావాలని, తద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా సాధకులు పనిచేయాలని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు రాజంపేట నియోజకవర్గానికి వచ్చున్నాను. ముఖ్య ఉద్దేశము పార్టీ సభ్యత్వాలు అంటే ప్రతి పార్టీలో, ప్రతి రాజకీయ పార్టీలో సభ్యత్వాలు ఉంటాయి. కానీ జనసేన పార్టీలో ఉండే సభ్యత్వాలకి ఒక ప్రత్యేకత ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన నాటి నుండి చాలా చోట్ల యాక్సిడెంట్ లో మరణించిన కుటుంబాలకి ఆయన పర్సనల్ గా ఆర్థిక సహాయం చాలా మందికి చేయడం జరిగింది. కానీ ఎక్కువ మందికి ఆ యొక్క ఆర్థిక సహాయం అందాలి, ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఆర్థిక ఆలంబనతో బ్రతకాలనే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వం అనేది 2021లో స్థాపించడం జరిగింది. అలా 2024 దాకా 4 సంవత్సరాల నుంచి సభ్యత్వాలు చేస్తూ వచ్చాం. 2021 నుంచి ఈ రోజు దాకా 2024 దాకా 134 మంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవటం, వారి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి ఆలోచనతో ఈ సభ్యత్వాలు చేసిన కుటుంబాలకి సుమారు 52 కోట్లు అందించడం జరిగింది. అలానే 533 రోడ్ యాక్సిడెంట్లు జరిగినాయి. వారికి కూడా రోడ్ యాక్సిడెంట్లో కూడా దగ్గర 2.5 కోటి దాకా ఆర్థికంగా వాళ్ళకి అందించడం జరిగింది. అంటే ఏ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడిద్దనే ఆలోచన, మహోన్నతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి రావటం, వారు ఎవరైతే పార్టీలో సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. ఒకవేళ యాక్సిడెంట్స్ పాలైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఉండటం కోసం ఆయన తీసుకున్న మంచి నిర్ణయం ఈ రోజు దాకా 52 కోట్లు అందించడం జరిగింది. ఇప్పుడు పార్టీని కూడా ఇంకా బలోపేతం చేసే దిశగా రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో సుమారు 30,000 సభ్యత్వాల సంఖ్య ఉండాలని చెప్పేసి వారు ఆశిస్తున్నారు. కాబట్టి మనం రాజంపేట నియోజకవర్గం నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి రేపు మనకు ఇచ్చిన టార్గెట్ 13 రోజుల్లో సుమారు 30,000 సభ్యత్వాలు చేయించవలసిందిగా ఇక్కడున్న సాధకులందరినీ కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క మహోన్నతమైన ఆలోచనలకి మనం కూడా ఆయనకు తోడుగా నిలబడి రాబోయే రోజుల్లో భావితరాల్లో ఇంకా మంచి బాటకు వెళ్లాలని చెప్పి జనసేన పార్టీ వెళ్లాలని చెప్పేసి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.